వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను మౌని అఫీషియల్. మీ ముందుకైతే ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఈరోజు దీపావళి, అందరికీ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు నేను దీపావళి కాబట్టి ఈరోజు వీడియో చేస్తున్నాను, బట్ ఈ వీడియో రావడానికి కొంచెం డిలే అవ్వచ్చు. హాయ్ చెప్పు యష్కమ్, హ్యాపీ 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 దివాళీ అందరికీ. ఓకే, ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం వీడియో చేస్తాను అనేది మీకు ఓకేనా, డోంట్ మిస్. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాను, బట్ ఏమో ఈరోజు ఈవినింగ్ వరకు నైట్ వరకు ఎలా జరుగుతుంది అనే బ్లాగ్ మిస్ అవ్వద్దు. చాలా డేస్ తర్వాత అయితే నేను యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈరోజు నైట్ అంతా మేము ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాము అని చూడండి చూడండి మిస్ అవ్వద్దు. ఓకేనా? అందరికి హ్యాపీ దివాళీ. కట్ చేసే ముందు మా యోస్కా దీపావళి ఎలా సెలబ్రేషన్ చేసుకుందాం మిస్ అవ్వద్దు, చూపిస్తాను ఇల్లు ఎలా చేసిందో. చూడండి, పాప్స్ అంటే ఇవి తెచ్చారు. ఇవి తెచ్చిన తర్వాత ఇల్లు అంతా నీట్గా మా అమ్మ క్లీన్ చేస్తే ఇలా చేసిందనమాట. ఏం చేసావు చూడండి ఎలా చేసిందో. ఇల్లు అంతా కూడా చెత్త చెత్త చేసింది మొత్తం కూడా. మంచం మీద కూడా మొత్తం, ఇప్పుడు మా డాడీ వస్తే ఫుల్గా తిడతారు. మంచం అసలు ఈ రూమ్లోకి ఎవరిని రానివ్వరు, నీట్గా ఉంచకపోయినా తిడతారు. అంటే చూడండి, రూమ్ మొత్తం చెత్త చెత్త చేసి పడేసింది ఫుల్గా. ఎందుకు అలా చేసింది? ఎందుకు అలా చేసావు యోష్క? ఎవరు చేయమన్నారు? మామ ఏ చేయమన్నాడు? కింద పడే పడే అన్నాడా? అందుకు అలా చేసా. నాకు దీపావళి రోజున ఇంటి దగ్గర అంతా ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. మాకు కానీ మా అత్తయ్య వాళ్ళకి కానీ మా అమ్మ వాళ్ళకి కానీ ఎప్పుడు దీపావళి అనేది లేదు, బట్ నాకు ముగ్గులు వేసి దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టం. సో దానికోసం నేను అమ్మాళ్ళ ఇంటి దగ్గర బయట అంతా ముగ్గేసి దీపాలు వెలిగించుకోలేదు కాబట్టి క్యాండిల్స్ తీసుకున్నాము. క్యాండిల్స్ వెలిగించవచ్చు. సో అందు మధ్యలో అంతా క్యాండిల్స్ అవి వెలిగించి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన అక్క వాళ్ళైతే వాళ్ళకి దీపావళి ఉంది, చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు. అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది. దీపావళి రోజున అసలు ఏం చేస్తారో ఏంటని కూడా నాకు తెలీదు. ఇది ఫస్ట్ టైం దీపావళి రోజు కూడా ఎలా చేస్తారా అని. నాకైతే బాంబులు చాలా భయం. చిన్నప్పటి నుంచి ఎందుకో తెలీదు, వాటి సౌండ్ అన్నా సరే నాకు పడదు భయం. కానీ మేము ఇక్కడ కాకరపువ్వతలు వెలిగిస్తుంటే వెనక నుంచి బాంబులు దబ్దబ్బని ఆడిచేస్తున్నారు. చాలా బాగా జరిగింది. నాకైతే ఈసారి దీపావళి చాలా బాగా నచ్చింది. దాంతో మార్నింగ్ నుంచి నైట్ వరకు మా హస్బెండ్ మాతో స్పెండ్ చేయడం ఇంకా బాగా నచ్చింది. ఎప్పుడు కూడా ఉండరు, అంటే జస్ట్ మామూలుగా ఉండాలి. అలాంటిది నైట్ వరకు అయిపోయింది. మా యోష్క అయితే అసలు బండి మీద నుంచి దిగలేదు. నేను చాలా బలవంతంగా తీసుకొచ్చి ఆ తాడు కూడా వెలిగించుకుంది. ఎందుకో చాలా భయపడిపోయింది. ఇష్టం కాలుస్తానే అంటది, కానీ భయం.
లాస్ట్లో చూపిస్తాను అని చెప్పాను కదా, ఇదే అక్క చేసుకున్న పూజ. చూడండి చాలా బాగా చేసింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం వెయిట్ చేయండి.